వెల్కమ్ బ్యాక్ మధుబాబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పాపికొండలు వెళ్ళాను. సో అది ఎలా వెళ్ళాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అక్కడ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, మీరు ఎలా అనేది నేను చెప్తాను ముందే. సో 24 అవర్స్ ముందే, అంటే 24 గంటల ముందే మీరు సో దానికి సంబంధించిన నెట్ వెబ్సైట్లో అవ్వచ్చు, లేదంటే రెస్పెక్టివ్ మిడిల్ మధ్యవర్తులు ఉంటారు, సో బ్రోకర్స్ టైప్, వాళ్ళైనా మీరు కాంటాక్ట్ అయితే సో ఒక 500 అడిషనల్గా తీసుకోవచ్చు. సో 1250 పర్ హెడ్కి, సో 2500 ఇద్దరికి అనమాట. సో ముందు రోజు మనం బుక్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock మీరు పుష్కర్ ఘాట్, రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ బస్ స్టాండ్కి వస్తే ఇప్పుడు వీడియోలో చూపించినట్టు అక్కడికి వచ్చాక అక్కడ వాళ్ళకి ఓన్లే మనకి ఏ బస్సు ఎక్కాలో చెప్తారు. ఆ బస్సు ఎక్కాక మనం అక్కడ నుంచి మళ్ళీ 2 hours జర్నీ ఉంటుంది. వాళ్ళదే బస్ పికప్ కానీ డ్రాపింగ్ కానీ రెండు కూడా బస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తాడు, ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎంటర్టైన్మెంట్ కూడా మనకి వాటర్ డ్రైవ్లో ఉంటుందన్నమాట. సో మార్నింగ్ మేమైతే 11కి బయలుదేరితే అప్రాక్సిమేట్లీ 6:30కి వచ్చామన్నమాట. సో మీకు టైం కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళాక ఇంకోటి ఏంటంటే సో బస్ మనల్ని దింపేస్తుంది అనమాట. సో ఆ బస్సు అక్కడ నుంచి మనం కొద్దిగా ఆటోలు ఉంటాయి, ఎందుకు జస్ట్ 2 minutes 3 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అందుకే మేము ఆటో ఎక్కలేదు. సో అట్లీస్ట్ చూద్దాం, ఆ పక్కన మనకి గనుల తవ్వకాలు లాంటివి ఉన్నాయన్నమాట. సో అవి చూసుకుంటూ ఆ అందాల, ప్రకృతి అందాలు చూసుకుంటూ మేము నడుచుకుంటూ వాటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. మీకు ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి అంటే వాటర్ బాటిల్స్ బయట ఫోర్స్ చేస్తారు కొనుక్కోమని, మేము కూడా మోసపోయాము. సో మనకు అక్కడ వాటర్ డ్రైవర్లో మీకు మంచినీళ్ళు దొరకవు, సముద్రం నీళ్ళే ఇస్తారు, బాగోవు అని చెప్తారు. బట్ 100% వాళ్ళు మనకి RO వాటర్ వేస్తారనమాట, ప్యూరిఫై వాటర్ వేస్తారు. మీరు దయచేసి బయట కొనొద్దు. మార్గ మధ్యలో కోతులు కనిపిస్తే కోతులకు మేము కాస్త ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. సో మేము ఉన్నప్పుడు రాలేదు, కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత అవి ఫుడ్ తిన్నాయి. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఒకసారి మేము గమ్యానికి చేరుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట వ్యూ. సో ఆఫ్టర్ 2 hours బస్ స్టాండ్ నుంచి, పుష్కర్ ఘాట్ నుంచి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఈ చుట్టుపక్కల సరౌండింగ్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక పల్లెటూరు చివర ఒక చెరువులాగా ఉందన్నమాట. సో వరుసగా బోట్లు ఉంటాయి. మనకి ఏ బోట్ ఎక్కాలో బోట్ నేమ్ కూడా చెప్తారు, మన ఆ పర్టికులర్ ఆ బోటే ఎక్కాలి. సో మనకు అక్కడ ఒక పర్సన్ ఉంటారు, చాట్ తీసుకొని మన పేరు, మన ఊరు చెప్తారు. సో వెళ్ళగానే మనం గ్రౌండ్లోకి వెళ్తాం, ఓడలో కనిపించినట్టుగా కిందలో వెళ్తాం. కిందన మాత్రం బ్రేక్ ఎక్కిన వాటర్ పేరు గాయత్రి 1 అనమాట. చాలా బాగుంది అంబియన్స్. సో ఇది మేము ఎక్కిన వాడ, సో కదిలేటప్పుడు తీసిన వీడియో అనమాట. సో రియల్లీ ఒక స్పెషల్ మెమరబుల్ మూమెంట్ అనమాట లైఫ్లోనే. చాలా చాలా సంతోషంగా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, బ్రేక్ఫాస్ట్ కూడా తినేది. మంగళవారం కూడా ఎంతో మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తెలుసుకుంటారు. అమ్మవారిని ఒకసారి మధ్యలో స్మరించుకోండి, చాలా పవర్ఫుల్ గా. పైన కూర్చున్న సమాంతరం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ ధరించాలి. సో మెల్లగా బయలుదేర స్టార్ట్ అయింది. సో చిన్న చిన్న మనం 200-300 వైజాగ్ ఆర్కే బీచ్, సో భీమిలి బీచ్ అలాంటి బీచ్ల్లో మనం ఒక 300-500 చిన్న చిన్న బోట్లో ప్రయాణించడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఒక పెద్ద బోట్లో ప్రయాణించడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా ఉందన్నమాట. సో ఆ మూమెంట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తే లైఫ్లో చాలా బాగుంటుంది, ఒక మెమొరబుల్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో సీట్ నెంబర్లు ఏముండవు, మనకు నచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చు. బట్ ఒకసారి కూర్చుంటే ఆ వాటిలోనే కూర్చోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే అందరు రిజర్వేషన్ లాగా ఫీల్ అవుతారు. సో మనం వాటిలో కూర్చుంటేనే హ్యాపీగా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. లగేజ్ మాత్రం కిందనే పెట్టుకోమని చెప్తారు, పైన మాత్రం లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోమని చెప్తారు. సో అలా మెల్లగా ప్రయాణంలో మధ్యలో మనకి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉందన్నమాట, ఒక ఆర్కెస్ట్రా టైప్, అమ్మ ఆర్కెస్ట్రా అనుకుంటాను మేబీ. సో వాళ్ళతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మొదటగా ఒక జంటను సెలెక్ట్ చేసి సముద్రం మధ్యలో ఒక ఇద్దరు దంపతుల్ని, పెద్దవాళ్ళని సో పెళ్లి చేయటం, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేయటం చెప్తారు. ఈ మధ్య మార్గంలో సో ఆల్మోస్ట్ పోలవరం అనే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్ని గ్రామాలు మునిగిపోయాయి, ఆ గ్రామాలు ఎక్కడున్నాయి, వాటి ప్రత్యేకత ఏంటి, ఇంతకుముందు జనాలు ఎక్కడున్నారు, ప్రస్తుత జనాలు వాళ్ళు ఎక్కడికి మారిపోయారు, దీని గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే మధ్య మధ్యలో డ్యాన్స్ ప్రోగ్రాంలు, యాక్టివిటీలు అన్నీ మనకి అసలు టైం గడవనీయకుండా చూపిస్తారు. ఈ కనిపించేదే మనకి పోలవరం ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్టు సుమారుగా 216-60 గ్రాములు, సుమారు తెలియదు, 260 గ్రామాలు. మరి దేవిపట్నం మీకు ఎప్పుడు
ఈ దేవిపట్నం పేరు వినపడగానే ఒక ఆయన గుర్తు వస్తారు. ఆయన ఎవరంటే విప్లవకారుడు, మన్యం వీరుడు, ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామయ్య గారు. అల్లూరి సీతారామయ్య అంటే హక్కి పెట్టి ఉందా ఆయన కదండి, రియల్ సీతారామయ్య గారు. ఆయన జన్మించింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర మోగళ్ళు అనే ప్రాంతంలో జన్మించి గిరిజన హక్కుల కోసం, మానవ హక్కుల కోసం ఎక్కువ దట్టంలో సంచరిస్తుండేవాడు సార్. అలాంటి మిరపక లాంటి సీమడపగలేసి 5 పోలీసులు ఒక్కసారి కొనుక్కోవడం జరిగింది. 5 పోలీసులు 103 పోలీస్ స్టేషన్ ఈ దేవిపట్నం. ఆయన గొల్లగొట్టిన పోలీస్ స్టేషన్ ఏంటంటే రాజు మంగి, కృష్ణయ్యపేట, అడ్డ దిగలి, రంపచోడవరం, దేవిపట్నం సార్. ఇదే ప్రాంతంలో సంచరిస్తుండేవాడు గిరిజన హక్కుల కోసం, స్వతంత్ర పోరాటం కోసం. ఈ ఊర్లో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తుండేవారు సార్. 100 కుటుంబాలు ఒక్కొక్క పంట 2 పంటలు పండించుకుంటూ పిల్లా పాపలు హ్యాపీగా ఉండేవారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే కడుతున్నారని చెప్పి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే అందరూ బాగుంటారు, అందరూ మనం ఉంటామని ఎంతో బాధతో ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఎక్కడిచ్చిన అవసరం రంపచోడవరం, గోపవరం సైడ్ అవ్వడం జరిగిందండి. అదే చూసారు, అదంతా మొత్తం ఎవరు లేరని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒక చిన్న బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ మధ్యలో కనపడే ఆనాటి పోలీస్ స్టేషన్ అండి. సాక్షిపదం దర్శిస్తుంది, వైట్ గోడలతో కనపడడం చూసారా, అదేనండి. చిన్న బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ మధ్యలో చూడండి, పైన పెంకిళ్ళు లేవండి లెగిసిపోయి, కానీ బ్రిటిష్ కాలం కట్టడాలు కాబట్టి అలా ఉన్నాయి చూడండి సార్. చిన్న బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ మధ్యలో వైట్ గోడలతో కనపడడం చూసారా. అది ఒకసారి కొలగొట్టడం ఎలా సాధ్యం? బ్రిటిష్ గారు అర్థం ఒక గుర్తులో ఒకరు పిక్కున్నారు, హల్లెర సీతారామరాజు అంటూ. ఆ పోలవరం ప్రాజెక్టు కడితే దాదాపు 274 గ్రామాలు పూర్తిగా జల సంబంధం అవుతాయి. ఈస్ట్ వెస్ట్ 70 గ్రామాలు, ఖమ్మం డిస్ట్రిక్ట్ 200 గ్రామాలు, ఛత్తీస్గఢ్ లో 4 గ్రామాలు సార్. ఈ పోలవరం ప్రాజెక్టు కడితే ఎన్నో లక్షల హెక్టార్ భూములు బంగాళ భూములు మారతాయి. రైతులు 2 పంటలు 3 పంటలు పండించుకుంటూ పిల్లా బాబిల్ దాకా ఉన్నారు. ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతే రాజు కాబట్టి. జై జవాన్ జై కిసాన్. ఈ ప్రాజెక్ట్ సార్ నాన్నగారు చెప్పారండి, అదే ప్రాజెక్ట్. అక్కడి నుంచి విజయవాడ వరకు కూడా గోదావరి వాటర్, డ్రింకింగ్ వాటర్ వెళ్తుంది. అక్కడి నుంచి రాయలసీమ వరకు కూడా వాటర్ మళ్ళిస్తాకి సన్నాహాలు చేస్తున్నారు. ఓకేండి, మనం భద్రాచలం దగ్గరలో వెళ్తున్నాం. పండగ స్పెషల్ గా మా బోట్ లో ఒక బెస్ట్ కపుల్ సెలెక్ట్ చేస్తాం. లైఫ్ లో మర్చిపోయి గిట్టుకుపోతున్నాం. దయచేసి ఎవరి మిస్సెస్ పక్కన హస్బెండ్ కూర్చోండి. మొన్న పొరపడ్డానండి. సార్ ఎదురున్నారు, మేడం వెళ్ళమన్నారు. సార్ పక్కన ఇంకో మేడం ఉన్నారు. దిస్ ఇస్ మై బెస్ట్ కపుల్ ఉన్నారు. సార్ గట్టిగా సంగలు కొడుతున్నారు, మేడం కోపం చూస్తున్నారు. ఎవరి పక్కన కూర్చోండి ప్లీజ్. అలాగే పండగ ఆఫర్గా మా బోట్ లో ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పిన వారికి మా బోర్డు తరఫున ఒక గిఫ్ట్ హ్యాంపర్. అది లేడీస్ స్పెషల్. అదేంటంటే కట్టుకున్న భర్తకి కట్టుకున్న చీరకి తేడా ఏంటి? మేడం రండి మేడం. తెల్లారితే స్టార్ మహిళ ఈ మహిళ చూస్తే ఈరోజు బోటు మహిళ చూడబోతారు. రండి మేడం, గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోండి. రండి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఉమ్మగారు ఇప్పుడు కట్టుకున్న భర్తకి కట్టుకున్న చీరకి తేడా చెప్పారు. చెప్పండి మేడం. ఉమ్మగారి గట్టి గ్లాస్. ఒక నిమిషం నడుమ చేయండి మేడం, నడుమ చేయండి మేడం. మేడం గారి గట్టి గ్లాస్. రెడీ, 1 2 3 స్టార్ట్. గట్టిగా గ్లాస్. ఉమ్మగారు ఇప్పుడు మహానటి అయ్యారు. మేడం గారు చెప్పింది రైటో రాంగో మనం తెలియాలంటే ఒకసారి ఏ నీళ్ళు పెట్టండి మేడం. సంతలో పెట్టండి, అందరూ పెట్టండి. గిఫ్ట్ మీ దగ్గర రావచ్చు, ఇలా వస్తుందని పైకి. ఒకసారి రోజు చేయండి మేడం. ఆకారం, ఒక తలకాయ, పెద్ద ముక్కు, పెద్ద పొట్ట, పెద్ద కాళ్ళు చేతులు కాపాడుతుంది చూస్తారా? ఆ ముక్కు ఎవరిదండి? కేసీఆర్. తెలంగాణ ఎవరైనా వచ్చారండి? అబ్బో ఎవరు చెప్పిందండి సార్? నేనేమన్నా సార్, బయట రండి లోపల. అబ్బాయి మొత్తం అది రియల్ గా ఏర్పడింది సార్. ఆయన కొండలు రాయడానికి పిలుస్తుంటారు. ఆయనకి పాపకొండకి దగ్గర సంబంధం ఉంది. ఆ పాపకొండకి వెళ్ళితే ఆయన గురించి చెప్పుకున్నాం. మన బోట్ లో చిన్నపిల్లలు ఉన్నారు. ఒకసారి గేమ్ ఉంది. పిల్లలు
సో ఒకే ఒక స్టాప్ ఉంటుంది. పాపికొండలో మనకి చూపించిన తర్వాత అక్కడ నుంచి ఒక 1 అవర్ ప్రయాణం, 1.5 అవర్ ప్రయాణం ఉంటుంది. దాని తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, అన్ని మతాల వాళ్ళు పూజించే టెంపుల్ అనమాట అది. సో ఆ టెంపుల్ తీసుకెళ్తారు, అక్కడే డ్రాప్ చేస్తారు. ఒక 15 నిమిషాలు, మోస్ట్లీ 15 నిమిషాలు లేదా 20 మినిట్స్ మాత్రమే ఆ డ్రాపింగ్ చేస్తారు. ఆ డ్రాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. సో ఇది ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ దిగిన తర్వాత సో మనవే కాదు, ఐ మీన్ పాపికొండలు వెళ్ళే రేవులే కాదనమాట, వాటర్ రేవులే కాదు. సో భద్రాచలం అటు సైడ్ నుంచి రివర్స్ మనకు ఆపోజిట్ నుంచే భద్రాచలమే కూడా. సో ఇక్కడ పాపికొండలు చూపించి ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్తారు. పాపికొండల నుంచి, రాజమండ్రి నుంచి పాపికొండలు వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ చూసుకొని పాపికొండలు మళ్ళీ రిటర్న్ చూసుకొని 2 టైమ్స్ చూసుకోవచ్చు అనమాట. రాజమండ్రి ట్రిప్ మాత్రం ఎవరైతే భద్రాచలం నుంచి రాజమండ్రి వస్తారో వాళ్ళు మాత్రం పాపికొండలు దాటుకొని రావచ్చు అనమాట. కొంతమంది ఓన్లీ పాపికొండలు మాత్రమే చెప్పుకుంటారు. ఆ ట్రిప్ మాత్రం పాపికొండలు చూసుకొని రివర్స్ వెళ్ళి భద్రాచలం వెళ్తారు. దానికి నేను కనుక్కున్నాను కాస్ట్ 2,500 ఒక్కొక్క పర్సన్కి, అంటే 5,300 ఒక పర్సన్కి. రాజమండ్రి నుంచి 2 డేస్ ప్రయాణం ఉంటుంది. ఓన్లీ పాపికొండలు అండ్ మళ్ళీ భద్రాచలంలో దింపేస్తారు అంతే. పికప్ ఉండదు, మళ్ళీ పికప్ మాత్రం ఉంటుంది, డ్రాపింగ్ ఉండదు. సో భద్రాచలంలో దింపేస్తారు. ఈ మధ్యలో మీకు భద్రాచలం దింపడం కానీ ఆ పాపికొండలు చూపించడం మాత్రం జరుగుతుంది. సో అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి బెటర్ అనమాట, ఇటు నుంచి వెళ్ళడం కన్నా కూడా. సో ఇక్కడ ఇంకో ప్లేస్ చూపిస్తారు మధ్యలో. సో అక్కడ మనం 2 రోజుల ముందే మనం చెప్పుకుంటే మనం స్టేయింగ్ కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. సో చెప్తారనమాట, అలా మీరు నేనే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు స్టార్టింగ్లోనే మీరు కాంటాక్ట్ అయితే అది కూడా ముందే మనం ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. దాని ప్యాకేజ్ వీడియో నేను లాస్ట్ వీడియోలో ముందు పెడతాను. రిటర్న్ ఒకసారి చూద్దాం మనం. సో మా చేత కూడా ఒక స్టెప్పులు కొన్ని నేర్పించారనమాట. ఆ స్టెప్పులు చూసేదానికి నాకు కూడా కొద్దిగా భయంగా ఉంది, మీరు చూడండి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం తెలిపేరు అని విలేజ్ అండి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం తెలిపేరు అని విలేజ్. ఈ విలేజ్కి ఎటువంటి రోడ్ మార్గం ఉండేది కాదు సార్, ఓన్లీ పవర్ సప్లై ఉండేదండి. ఇక్కడ కూడా మొత్తం ఖాళీ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఫిష్ పట్టేవారు మాత్రమే ఉన్నారు. ఈ విలేజ్ లో చాలా మూవీస్ కూడా షూటింగ్ తీశారు. రంగస్థలం మూవీ ఒక 25% ఇక్కడే మూవీ తీశారండి. రంగస్థలం మూవీ ఒక 20% ఇక్కడే మూవీ షూటింగ్ తీశారు. అదే కొంచెం ఫ్రంట్ ని చూడండి సార్, అక్కడ చెట్లు బాగా ఏ చెట్లు కనబడుతున్నాయండి, ఫ్రంట్ ని చూడండి, చెట్లు కనబడుతుంది. చెట్లు తాడి చెట్లు కదండి, ఈ తాడి చెట్లు ఇక్కడ రంగస్థలం మూవీలో మన రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ లో ఒక చెట్టు పడిపోద్ది చూడండి సార్, ఆ సీన్ ఇక్కడే తీసారండి. మీకు ఇప్పుడు చెప్పిన మీకు ఐడియా రాదు, ఎందుకంటే ఆ మూవీలోని ఆ సీన్ తీసేటప్పుడు ఇంత. నెక్స్ట్ టైం మరి పాపికొండలో నైట్ స్టే చేయాలనుకుంటే 2 డేస్ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సిరివాక అనే విలేజ్. ఓకే, సో గూగుల్లో పాపికొండలు .in అని కొట్టండి. సో దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ప్యాకేజ్ డీటెయిల్స్, ఏ లొకేషన్లో ఎన్ని నైట్ స్టే కానీ, సో డే టైం కానీ, 1 డే ట్రిప్, 2 డే ట్రిప్, అలా భద్రాచలంకి ఒక ప్లేస్ కాదు అన్ని ప్లేసులకి మీరు ట్రిప్ ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరు ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి నోటిఫికేషన్ కోసం, లైక్ చేయండి, షేర్ చేయండి. సో పాపికొండలు అనేది ఒక ప్రత్యేకమైన జర్నీ. సో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి మనం చాలా హ్యాపీగా జర్నీ చేసుకొని తిరిగి